హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీనో ఎలక్ట్రానిక్స్. సో ఇంతకుముందు అయితే యూట్యూబ్లో వీడియోస్ కోసం అయితే మొబైల్ స్టాండ్ అయితే ఆర్డర్ చేశాను. సో ఆర్డర్ చేసింది ఎంత ఉందనేది మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను. సో ఇప్పుడు జనరల్గా స్టాండ్ ఎలా ఉందనేది మీకు చూపించబోతున్నాను. అండ్ స్టాండ్తో పాటు లైట్ కూడా ఆర్డర్ పెట్టాను కదా. సో ఆ లైట్ వచ్చేసి ఇది ఉంది. సో ఈ లైట్ అండ్ ఈ స్టాండ్ ఎలా బిగిస్తారనేది మొత్తంగా చూపిస్తాను. అండ్ ఈ లైట్ ఎట్లా ఆపరేట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మన మొబైల్ స్టాండ్ వచ్చేసి ఇవ్వండి, చేతిలో పట్టుకోవడానికి సింపుల్గా ఉంటుంది, కనపడటానికి ఇలా. అండ్ దీన్ని వచ్చేసి ఫస్ట్గా ఇక్కడ డౌన్ పేమెంట్ ఇక్కడ డౌన్ ఉంది కదా. సో దీన్ని లూజ్ చేసేసి ఇక్కడ డౌన్కి పెట్టి అండ్ ఈ పెడల్స్ పట్టుకొని లాగాలన్నమాట. అండ్ మీరు డైరెక్ట్ కింద అదించి ఇలా లాగకూడదు. సో ఇక్కడ స్ట్రైట్గా ఇలా ఓపెన్ చేసేసి వీటిని ఆ తర్వాత మీరు డౌన్ పెట్టి పుష్ చేయొచ్చు. ఇలా ఇక్కడ డౌన్కి ఇలా పెట్టి పుష్ చేయొచ్చు. అండ్ ఇలా వచ్చినాక ఇంకా డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి రెండు ఇచ్చారు కదా. సో ఈ ఫస్ట్ది ఇక్కడ చూస్తే మాత్రం ఫస్ట్గా ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది ఫుల్గా ఇంతవరకు ఇంకా ఉంది. సో ఇది చెప్పాలంటే 9 ఫీట్, ఇది 9 ఫీట్కి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఇచ్చారు కదా, ఇక్కడ ఇంతవరకు అనుకున్నాం. అండ్ ఈ తర్వాత డౌన్ చేసుకోవచ్చు మళ్ళీ ఇలా. అండ్ ఇక్కడ ఎక్కడైతే మీకు ఏ పాయింట్లో కరెక్ట్గా ఉంటుందో అక్కడ మీరు టైట్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ఇంకో పోల్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ డౌన్ అంటే చూపించడం కోసం మీకు డౌన్ చేస్తున్నాను. ఇది జనరల్గా 9 ఫీట్ ఉంది. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో అనేది పెట్టాను. ఆ షార్ట్ వీడియోలో దీని టోటల్ ఎంత పొడవు ఉందనేది మీరు దాంట్లో చూసుకోవచ్చు. నా ఛానల్లోనే పెట్టాను. సో ఇది డౌన్ చేసి ఇప్పుడు ఇది లేపుతున్నాను. సో ఇప్పుడు మామూలుగా ఇక్కడ టైట్ చేయాలి. టైట్ చేయకపోతే ఇది ఇలా డౌన్ అయిపోతుంది. సో ఇదిగోండి ఇక్కడ టైట్ చేసేసాను. సో ఇదిగోండి ఇక్కడ నిలబడింది. సో ఆ కిందది డౌన్ టైట్ చేశాను. అండ్ ఇప్పుడు నిలబడింది. సో మొత్తం హైట్ తీసాను అనుకో, నా వీడియోకి ఇప్పుడు పెట్టిన సైజుకి కూడా సెట్ అవ్వకుండా బాగా ఎత్తుకెళ్ళిపోతుంది. చూడండి, సపోజ్ ఇదిగోండి ఇది టోటల్ హైట్ ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది బాగా. మేబీ మీకు వీడియోలో కూడా కనపడకపోవచ్చు, అంత హైట్కి వెళ్ళిపోయింది. సో దీన్ని డౌన్ చేయాలంటే మళ్ళీ ఇవి లూజ్ చేసేసి డౌన్ చేసి క్లోజ్ చేయడమే. సో దీనికి మామూలుగా ఈ లైట్ ఎట్లా సెట్ చేయాలనేది చూద్దాం. సో లైట్ స్టాండ్ మొత్తం కలిపి మీరు సెట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా సపరేట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ మీకు నాకు తెలిసి 7 ఫీట్ సరిపోతుంది. నేను ఇప్పుడు కూడా ఇది చాలా ఎక్కువ నాకు అసలు. నేను వాడుతుంది జస్ట్ ఏదో 2 ఫీట్ 3 ఫీట్ దాకే వాడుతున్నాను, అంతకుమించి వాడట్లేదు. నేను సరిపోదేమో అనుకొని, అంటే మ్యాక్సిమం 7 ఫీట్ 9 ఫీట్ కనబడితే సరిపోదేమో అనుకొని 9 ఫీట్ దాకా పెట్టాను. కానీ 7 ఫీట్ 5 ఫీట్ ఉన్నా చాలు, మీకు ఆ 5 ఫీటే చాలు మ్యాక్సిమం. ఇది ఎంత ఉందంటే మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మామూలుగా ఫంక్షన్స్లో మీరు చూస్తారు కదా. ఇది వచ్చేసి మన మొబైల్ది. అండ్ ఇవి సపరేట్గా ఇస్తారు, బిగించుకోవాలి. చూపిస్తాను చూడండి, ఇది మొబైల్ ఫిట్ చేసుకోవడానికి. అండ్ ఇదంతా ఒకే సెట్లో ఇస్తారు. సో ఈ బాల్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇక్కడ ఫిట్ అయింది. ఇదిగోండి ఇలా ఇస్తారు మీకు సపరేట్గా. సో మీరు వచ్చేసి దీనికి బిగించుకొని ఆ తర్వాత ఇది టైట్ చేసుకోవాలన్నమాట. టైట్ చేసుకుంటే మీరు బెండ్ చేయడానికి, సో టైట్ చేసిన చూపిస్తుంది మీకు. ఓకే, అని చూడండి. ఇప్పుడు ఇక్కడ పుట్టుకున్న దానికి ఎట్ సైడ్ కన్నా బెండ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు 360 లైట్ కూడా కదిలిది. ఇలాగే లైట్ కూడా అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మొత్తం 360 180 డిగ్రీస్ కాడికి ఇవి టర్నింగ్స్ ఇచ్చారు. వీటికి చూడండి ఇలా బెండ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఫోన్, ఇది చాలా టైట్గా ఉంటుంది, బట్ మీరు ఒకసారి ఫిట్ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది ఇదనమాట. అండ్ దీన్ని వచ్చేసి మనం లైట్కి సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లైట్ ఇచ్చారు కదా, ఇక్కడ లైట్ అనేది ఇచ్చారు కదా, ఇక్కడ మనకి హోల్ అనేది ఇస్తారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్లో ఇక్కడ సెట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ లైట్ అవసరం లేకపోతే వేరే మీకు ఏదైనా డివైస్ ఇవ్వచ్చు, నాకు తెలియదు. బట్ ఇక్కడ మాత్రం మనకి వేరే డివైస్ ఏమి ఇవ్వలేదు దీన్ని బిగించుకోవడానికి. సో లైట్తోనే బిగించుకోవాలి మనం. సో లైట్ అనేది లేకుండా వస్తే కనుక మీకు వేరే ఏమన్నా ఫిట్ చేసుకోవడానికి ఏదన్నా ఆప్షన్ ఇవ్వచ్చు.
సో ఇది వచ్చేసి లైట్కి బిగించేయాలి ప్రస్తుతానికి నాకు వరకు. మీరు వేరే టైప్ ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే మీకు అలా ఇవ్వచ్చేమో. అండ్ ఈ లైట్ ఫిట్టింగ్ చేసుకున్నాం కదా. సో లైట్ లైట్ని కూడా ఇలా ముందుకి వెనక్కి ఇలా బెండ్ చేసుకోవాలనుకుంటే కనుక దానికి వేరే డివైస్ అనేది ఇచ్చారు. సో ఇది ఉంది కదా, ఈ డివైస్ ద్వారా మీరు చూపిస్తాను చూడండి. సో ఇలా ఇది వచ్చేసి ఇంత ఒక 145 అనుకుంటా, అంత డిగ్రీ వరకు తిరుగుతుంది, అంతకు మించి తిరగదు ఇంకా 145. సో మ్యాక్సిమం కాన్స్టెంట్గా నిలవదు లైట్, ఎందుకంటే వెయిట్ ఎక్కువ కాబట్టి మ్యాక్సిమం నిలవదు. స్ట్రైట్గా పెడితే బాగా గట్టిగా నిలబడుతుంది. సో నేను ఇది చెక్ చేసి చెప్తున్నాను ఆల్రెడీ. సో ఇప్పుడు లైట్ని అటు ఇటు మూవ్ చేసుకోవడానికి నేను ఇది కూడా ఫిక్స్ చేస్తున్నాను. సో ఇది లేకుండా కూడా ఒకసారి నేను ఫిక్స్ చేసి చూపిస్తాను మీకు, డైరెక్ట్ లైట్ ఫిక్స్ చేసి. సో ఇక్కడ ఉన్న నట్టుకి దీన్ని బిగించేసుకోవాలి. అండ్ ఈ లైట్ వచ్చేసి ఇలా, ఈ వైర్ అనేది మెలికలు తిరిగిద్ది, బట్ ప్రాబ్లం ఏం కాదు, తర్వాత మెలికలు తీసేసుకోవచ్చు. ఇలా లైట్ సెట్టింగ్ అనేది దీని తర్వాత. అండ్ ఈ లైట్ వచ్చేసి తీసేసాను ఇవన్నీ. సో ఇలా లైట్ సెట్టింగ్ అనేది. సో నేను స్టాండ్ కొంచెం లూజ్ చేసుకుంటున్నాను డౌన్కి, ఎందుకంటే మీకు కనబడాలి కదా. సో ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి నేను ప్లగ్ బాక్స్ ఇస్తున్నాను. దీనికి అడాప్టర్ వచ్చేసి మనం సపరేట్గా మన దగ్గర ఉన్నది వాడుకోవాలి, వైర్ మాత్రం ఇస్తారు. సో ఈ వైర్ తర్వాత ఇక్కడ ఉన్న బటన్స్ బట్టి ఇప్పుడు ఆన్ అయితే ఇక్కడ లైట్ అనేది గ్లో అవుతూ ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ పవర్ బటన్ ఇలా గ్లో అయిన దాని మీద పవర్ బటన్ మీద మీరు ప్రెస్ చేయాలి. ఇక్కడ పవర్ బటన్ మీద ప్రెస్ చేస్తే లైట్ వెలుగుతుంది. సో అదిగోండి. సో ఇక్కడ మనకి మొత్తం 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి లైట్ పెంచుకోవడానికి, లైట్ గ్లో తగ్గించుకోవడానికి, అండ్ లైట్ మార్చుకోవడానికి. ఇప్పుడు 3 టైప్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇది వచ్చేసి ఫస్ట్గా వచ్చేసేది, అండ్ సెకండ్ ఇది, అండ్ థర్డ్ ఇది. సో వీటిని లైట్ గ్లో తగ్గించుకోవచ్చు. సో ఇది చూడండి, మైనస్ నొక్కుతున్నాను కదా, సో తగ్గిపోతుంది. అండ్ ఇది మళ్ళీ పెంచుకోవచ్చు చూడండి, నొక్కి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఫుల్గా పెరిగిద్ది. అండ్ లైట్ వేరేది మార్చుకోవచ్చు, అండ్ దీని గ్లో కూడా తగ్గించుకోవచ్చు. చూడండి, నేను మైనస్ బటన్ నొక్కాను చూడండి. అండ్ పెరగడానికి అయితే కాన్స్టెంట్గా ఈ బటన్ని నొక్కి పెట్టుకుంటే చాలా ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇంకోటి మారుద్దాం. ఇదండి, ఇప్పుడు చూడండి, మైనస్ కొట్టుకుంటే తగ్గిపోయింది, అండ్ ప్లస్ కొట్టుకుంటే పెరుగుతుంది. సో దీన్ని ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసుకుంటాం అప్పుడు మాత్రమే ఆన్ చేసుకోవాలి, లేదంటే ఇది హెవీగా హీట్ అయిపోతూ ఉంటుంది. ఇమీడియట్గా వీడియో కట్ చేయగానే దీన్ని ఆఫ్ చేసుకోండి, వీడియో స్టార్ట్ చేయగానే ఆన్ చేసుకోండి. ఇది ఇమీడియట్గా అంటే ఎక్కువసేపు ఇలా ఎదుగుతూ ఉండకూడదు, ఇమీడియట్గా ఆఫ్ చేసుకోవాలి, ఇమీడియట్గా ఆన్ చేసుకోవాలి. ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఆన్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా వాడుకోవచ్చు. అండ్ ఇది పవర్ బ్యాంకర్ మీద రన్ అయింది, అండ్ ల్యాప్టాప్ యూఎస్బి పోర్ట్ ఉంటుంది కదా, దాని మీద కూడా రన్ అయింది. మీకు ఎక్కువగా లైట్ కావాలంటే కనుక నార్మల్ ఇక్కడ ఉన్న ప్లగ్లో ఇక్కడ పిన్ చేసుకోవాలి, నార్మల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎక్కడైతే పెడతారో అక్కడ. సో ఇదన్నమాట డివైస్. సో దీనికి ఫోన్ ఫిట్ చేయాలంటే ప్రస్తుతం నా దగ్గర ఇంకో డివైస్ లేదు. సో ఫోన్ అయితే ఎటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు. చూడండి, ఎటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు ఫోన్ అనేది. ఇలా రీల్స్ చేసుకోవడానికి అన్నిటికీ బాగా యూజ్ అయింది. అండ్ ఇది వచ్చేసి లైట్ బెండింగ్ చూపిస్తాను అన్నాను కదా. సో ఇది చూడండి, ఇక్కడ మనకి ఈ హోల్డర్ అనేది లూజ్ చేస్తే కనుక ఇది ఇటు ముందుకి అన్నిటికి ఈ హోల్డర్ని లూజ్ చేస్తే ఇదిగోండి చూసుకోండి, ఎటు కావాలంటే అటు బెండ్ అవుతుంది లైట్. సో ఇలా. అండ్ దీన్ని ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో పెట్టి టైట్ చేసుకున్నట్లయితే ఇక్కడ నిలబడిద్ది. సో మ్యాక్సిమం ఇక్కడ వెయిట్ పడుతుంది కానీ కొన్నిసార్లు నిలబడదు. ఇప్పుడు నిలబడింది కానీ వెయిట్ ఉన్నప్పుడు మ్యాక్సిమం నిలబడదు. కొంచెం ఇలా ఒకటి ఈ పొజిషన్లో గట్టిగా నిలబడుతుంది, ఈ పొజిషన్లో. అండ్ స్ట్రైట్గా ఉన్న పొజిషన్లో గట్టిగా నిలబడుతుంది. ఇది లూజ్ చేసుకునే మూవ్ చేయాలి, లూజ్ చేయకుండా మూవ్ చేస్తే మీకు ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో నేను ఇక్కడ గట్టిగా టైట్ చేశాను చూడండి ఇక్కడ. ఇప్పుడు గట్టిగా ఇక్కడ ఫిట్టింగ్ ఇది. సో ఇక్కడ ఇంకోటి కిందది టైట్ చేస్తే గట్టిగా నిలబడుతుంది అన్నమాట ఇలా అది. అండ్ ఇది మామూలుగా ఈ కింద డివైస్ లేకుండా, అంటే ఈ లైట్ అటు ఇటు మూవ్ అయ్యే అవకాశం లేకుండా కూడా
నార్మల్గా మీ ఫోన్ గట్టిగా ఉండాలంటే ఈ అటు ఇటు మూవ్ అయ్యే ఆప్షన్ లేకుండా మీరు అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఈ కింద ఉన్న డివైస్తో కూడా పని లేదు. మీరు ఎప్పుడైనా లైట్ని బెండ్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినది ఈ ఇన్స్ట్రుమెంట్ అయితే వాడాలి మీరు. సో అలా కాకుండా లైట్ మూవ్ అయ్యే పని లేదు అనుకుంటే దీనికి డైరెక్ట్ ఫిట్ చేసుకోవచ్చు. సో దీని ఫిట్టింగ్ ఈజీగానే ఉంటుంది చూడండి, అండ్ సెట్ అయిపోయింది. సో ఇప్పుడు లైట్ ముందుకు కానీ వెనక్కి కానీ బెండ్ అవ్వదు, డైరెక్ట్ స్టాండ్ అయితే ఉంచితే అటు. సో ఇది అండ్ మీకు మెయిన్గా ఒక విషయం చెప్పాలి, ఇందాక కూడా చెప్పాను మీకు, ఇది 9 feet మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం లేదు యూట్యూబ్ వీడియోస్కి. 9 feet అంటే ఎంత ఉందంటే, మీరు ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ లైట్స్ పెడతారు కదా, పెద్ద పెద్ద స్టాండ్స్ వేసి, అంత పొడుగునుంది ఈ స్టాండ్. సో 9 feet మీకు అవసరం లేదు, 5 feet అయినా చాలు మీకు వీడియోస్కి. 5 feet ఉంటే ఇంకా చాలా పెద్దగానే వస్తుంది మ్యాక్సిమం. 9 feet అవసరం లేదు అసలు. 7 feet మీకు అంత కావాలనుకుంటే చేసుకోండి, లేదు 7 కానీ 5 కానీ ఈ రెండింటిలోనే ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోండి. సో చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి ఎటు మూవ్ అవ్వదు, కాన్స్టెంట్గా ఉంటుంది. ఇవ్వండి ఇంతే. సో ఇదన్నమాట. అండ్ ఈ స్టాండ్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ చేస్తాను నేను. ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను, లింక్ వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెడతానని. సో ఆ వీడియో వచ్చేసి ఇదే అనమాట. అండ్ థ్యాంక్ యూ, మీరు చూశారు కదా. సో మీరు 5 feet కానీ 7 feet కానీ టోటల్ నేను 3 లింక్స్ అనేవి పెడతాను, 9 feet, 7 feet అండ్ 5 feet 3 స్టాండ్స్ లింక్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్ అవైలబుల్ చేస్తాను. మీరు మ్యాక్సిమం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఈ యాప్స్లోనే ఆర్డర్ చేసుకోండి, వేరే వాటిల్లోకి వెళ్ళకండి. ఎందుకంటే అవన్నీ నమ్మగలిగేవి కావు, అన్ని పక్కాగా ఆర్డర్ డెలివరీ అయితే కావు. అందుకని ఈ 2 ప్లాట్ఫామ్స్ యూజ్ చేయండి, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి.